హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ యూత్ యాక్టెడ్ బై కొత్త వాళ్ళే మొత్తం అందరూ కూడా. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క చూపడానికి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ వచ్చి సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా యూత్ సినిమా గురించి చెప్పాలంటే సినిమా ఓకే పర్లేదు. అంటే సినిమాలో కొన్ని చోట్ల ఫన్ బాగానే ఉంటుంది. అండ్ తర్వాత క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక ఎమోషనల్ టచ్ ఉంటుంది. అంటే ప్రీ క్లైమాక్స్లో ఒక ఎమోషనల్ టచ్ ఉంటుంది. అది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఒకటనే కాదు, యాక్చువల్గా 2-3 సీన్స్ ఉంటాయి, 2-3 పాయింట్స్ ఉంటాయి, మంచి ఎమోషనల్గా అనిపిస్తాయి మొత్తం అన్నీ కూడా. సో అవి బాగున్నాయి. అండ్ నేను ఒక కైండ్ ఆఫ్ మెసేజ్ లాగా కూడా ఉంటుంది లాస్ట్కి వచ్చేసరికి. అండ్ అది కూడా ప్రజెంట్ యూత్కి కొంతవరకు ఓకే బాగా అనిపిస్తుంది, కావాలనిపిస్తుంది. ఆ మెసేజ్ కూడా నెససరీ అనిపిస్తుంటుంది. సో అలాగ ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉంది సినిమా అయితే. బట్ కొంతవరకు ఏంటంటే సినిమా బేసిక్గా లాస్ట్కి మెసేజ్ ఇవ్వడానికి సినిమాని ఏటేటో తీసుకొని వెళ్ళిపోయిన ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అంటే కొంచెం అది ఎలా అంటే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి అని బయలుదేరిన గోదావరి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి ఫస్ట్ ముంబై వెళ్ళి, ముంబై నుంచి ఇండోర్ వెళ్ళి, ఇండోర్ నుంచి భువనేశ్వర్ వెళ్ళి, భువనేశ్వర్ నుంచి వైజాగ్ వచ్చినట్టు ఉంటుంది. సో అదనమాట కాన్సెప్ట్. అంటే కొంచెం ఏమో అంటే ఆ ట్రాక్ బాగా తప్పింది. పట్టాలు అటు ఇటు కూడా కాదు, ఎటేటో వెళ్ళిపోయింది. ఇంకా లాస్ట్కి ఓ దగ్గర చేరుతుంది, చేరాల్సిన చోటుకి చేరుతుంది. కానీ ఈ గ్యాప్ అంతా కూడా అది కొంచెం అస్తవ్యస్తంగా వెళ్ళిపోయిన ఫీలింగే ఉంటుంది. అండ్ ఇంకొకటి నాకు చాలా అంటే ఏమనిపించిందంటే ఇట్స్ లైక్ ప్రదీప్ రంగనాథన్ సినిమాలు ఉంటాయి కదా. సో అవన్నీ బేసిక్గా ఆయన ఆ యూత్ స్టేజ్లో తీస్తాడు ఆయన. అంటే లైక్ ఇప్పుడు ఈ డిగ్రీ బీటెక్, సో ఆ స్టేజ్లో తీస్తాడు ఆయన. ఈ లవ్ టుడే కానీ, లేదంటే ఇప్పుడు డూడ్ కానీ, లేదంటే మళ్ళీ మధ్యలో వచ్చిన వేరే సినిమాలు కానీ అన్నీ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. సో ఆయన సినిమాల్ని మనం ఇంటర్ స్టేజ్లోనో 10th స్టేజ్లోనో చూస్తే ఎలాగుంటుంది అనేది ఈ సినిమా అనిపిస్తుంది నాకు. అంటే 10th కాదు, ఇంటర్ స్టేజ్లో చూస్తే ఎలా ఉంటుందో అలాగే అనిపించింది నాకైతే మాత్రం. సో ఇట్స్ లైక్ ఈ సినిమా గట్టిగా మాట్లాడుకుంటే ఇది డ్రాడ్, ఇది అంటే డ్రాగన్ ప్లస్ డూడ్, ఇది డ్రాడ్. సో యంగర్ డ్రాడ్ అనమాట ఇది. సో ఆ సినిమాలో కొంచెం అది చెప్పా కదా, కాలేజ్ పెద్ద కాలేజ్, సో ఇదేంటంటే చిన్న కాలేజ్, ఈ +2 +1 ఆ టైప్లో అనమాట. ఆ టైంలో జరిగిన కైండ్ ఆఫ్ స్టోరీ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. ఆ కథ అంతా వేడిన విధానం, ఆ స్క్రీన్ ప్లే ఆల్మోస్ట్ సిమిలర్. అంటే ముందంతా ఒక రకంగా వెళ్ళాలి, లాస్ట్కి వచ్చేసరికి మెసేజ్ ఉండాలి, మారిపోవాలి. అది ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో అది ప్రదీప్ రంగనాథన్ ఎలాగైతే పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేస్తాడో అలాగే ఈయన కూడా ఎస్టాబ్లిష్ చేశాడు ఈ సినిమాతో. సో అదే అంటే వెరీ సిమిలర్ ఉంటుంది. బట్ అయినా కూడా పర్లేదు అనిపించడానికి రీజన్ ఏంటంటే చెప్తున్నా కదా, అది వర్కౌట్ అయ్యాయి, కొన్ని ఎమోషన్స్ వర్కౌట్ అవుతాయి. ఆ ప్రీ క్లైమాక్స్ దగ్గర కొన్ని సీన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి, ఆ ఎమోషనల్ సీక్వెన్సెస్. తర్వాత మంచి మెసేజ్ ఉంటుంది. తర్వాత ముందు జరిగినవి ఏవైతే ఉంటే వాటిలో కొంతవరకు ఫన్ ఉంటుంది. అంత ఎక్కువ ఫన్ అయితే కాదు కానీ బట్ సమ్హౌ కొంతవరకు ఫన్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా కనెక్ట్ అవుతాయి. సో అలా కనెక్ట్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే ఇది సిమిలర్గా అనిపించినప్పటికీ కూడా వేరే సినిమాలతో, ఎస్పెషల్లీ ప్రదీప్ రంగనాథన్ సినిమాలతో చాలా సిమిలర్గా అనిపించినప్పటికీ కూడా పర్లేదు అన్న ఫీలింగే కలుగుతుంది ఓవరాల్గా. సో అది సిచ్యువేషన్. బట్ ఇట్స్ నాట్ అవుట్ రైట్ పర్ఫెక్ట్ సినిమా అయితే కాదు. చాలా కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. అండ్ సాంగ్స్ కూడా కొన్ని మరీ ఎక్కువ ఉన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. అదనమాట సిచ్యువేషన్. సో ఓవరాల్గా మూవీ అయితే ఓకే పర్లేదు అన్నట్టే ఉంటుంది. సో చూడొచ్చు మోస్ట్లీ అంతే. సో బట్ అలాగని డోంట్ ఎక్స్పెక్ట్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఫ్రమ్ దిస్ మూవీ అలా అనమాట. సో సింపుల్, మీరు ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ కానీ, డూడ్ కానీ, లవ్ టుడే కానీ ఇవన్నీ కనుక చూసినట్టయితే వాటి యొక్క యంగర్ వెర్షన్ మీరు చూడాలనుకుంటున్నట్టయితే, అంటే ప్రీక్వెల్ ప్రదీప్ రంగనాథన్ సినిమాలకు మీరు ప్రీక్వెల్ కనుక చూడాలనుకుంటున్నట్టయితే యూ కెన్ వాచ్ యూత్, అంతే సింపుల్, అంతకుమించి ఇంకేమీ లేదు. సో అల్లరి చిల్లరగా తిరిగే ప్రదీప్ రంగనాథన్ ఇంటర్లో ఏం చేశాడు అనేది ఈ యూత్ సినిమా అన్న ఫీలింగ్ కలుగుతుంది యాక్చువల్గా ఓవరాల్గా, అంతే. సో అది గా సిచ్యువేషన్. సో చాలా సిమిలర్గా అనిపిస్తాయి. బట్ అయినా కూడా కొన్ని సీన్స్ ఫన్ కనెక్ట్ అవ్వడం వల్ల బాగా అనిపిస్తుంది. కొన్ని పాటలు కూడా బాగానే ఉన్నాయి. అండ్ అవి కూడా ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ అది కూడా ప్రదీప్ రంగనాథన్ సినిమా పాటల్లాగే ఉంటాయి కొంచెం. అది ఏందో అది బాగా ఇన్స్పైర్ అయినట్టు అనిపించారు నాకైతే మాత్రం. సో హెవీలీ ఇన్స్పైర్డ్ బై ప్రదీప్ రంగనాథన్ ఏమో అన్న ఫీలింగ్ కలిగింది నాకైతే. సో ఓకే ఓవరాల్గా మూవీ అయితే ఓకే పర్లేదు. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ బాగా చేశారు.
హీరో బాగా చేశాడు అండ్ హీరోయిన్స్ ఉంటారు, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. యాక్చువల్లీ చాలా బాగా చేశారు వాళ్ళు, కరెక్ట్గా చెప్పాలంటే. అండ్ మన ట్రాక్ అది కూడా బాగా వర్కౌట్ అయింది. బట్ ప్రెడిక్టబులే అయినా కూడా వర్కౌట్ అయింది కొంతవరకు. సో అది బాగా అనిపించింది ఓవరాల్గా. అండ్ డ్యాన్స్ చాలా బాగా చేశాడు. బేసిక్గా అతను డెబ్యూటెంట్ కొత్త, సో ఆయన కూడా బాగా చేశాడు. బట్ ఓవరాల్గా ఏంటంటే నాకు ఎప్పుడూ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంటుంది ఇవన్నీ చూసినప్పుడు. సో మన తెలుగుది నిన్న చూసినప్పుడు 24 hours అంటే మార్నింగ్ చూసినప్పుడు 24 hours నిన్న చూసినప్పుడు అనుకుంటా 8,000 ఎంతో బుకింగ్స్ అయితే పడ్డాయి. సో ఒక తెలుగు డెబ్యూటెంట్ ఇలాగే ఒక తమిళ సినిమా తమిళ్లో కూడా రిలీజ్ చేస్తే, సో ఈజ్ దట్ పాసిబుల్? అతనికి తమిళ్లో ఇంత ఓపెనింగ్ ఉంటుందా? ఇన్ని టికెట్స్ తెగుతాయా బుక్ మై షోలో కానీ అంటే వేరే వాటిలో కానీ అన్నీ కలిపి అని నాకు ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అయింది. ఏమో చూద్దాంలేండి మరి. నాకైతే అలా అనిపించింది. ఐ ఫెల్ట్ లైక్ దట్. సో మరి మీ పర్సెప్షన్ ఏంటి? మీకేమనిపించింది ఈ ఒపీనియన్ మీద అనేది ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అంతే. అండ్ నేను ఇది కూడా ఇవాళ వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, నిన్న అసలు యాక్చువల్గా వెళ్ళను అనుకున్నాను, దురంధర్ ద రివెంజ్ తెలుగు వెర్షన్కి వెళ్ళాను. కాకపోతే ఇంకా ఇది కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యింది సినిమా అని అర్థమైంది, అందుకే వెళ్ళా. సో చూశాను, ఓకే పర్లేదు అనిపించింది మూవీ అయితే. బట్ మీ ఒపీనియన్ ఏంటి నేను ఇందాక చెప్పిన పాయింట్ మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. అండ్ డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే అతనే డైరెక్టర్ కాబట్టి బాగా హ్యాండిల్ చేశాడు నన్ను అడిగితే. సో కొన్ని సీన్స్, కొన్ని ఫ్రేమ్స్, అన్ని ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మ్యూజిక్ పరంగా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ ఆర్ గుడ్, బాగున్నాయి. బీజిఎమ్స్ చాలా బాగున్నాయి, బాగా కనెక్ట్ అయ్యాయి. సీన్స్ని బాగా కనెక్ట్ చేయడానికి బీజిఎమ్స్ చాలా బాగా హెల్ప్ అయ్యాయి. సో సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ ఆర్ గుడ్. సో ఓవరాల్గా మూవీ అయితే ఓకే పర్లేదు. అండ్ సోది లేకుండా ఒక ముక్కలో ఈ యూత్ సినిమా గురించి చెప్పాలంటే, ఇది ఓన్లీ యూత్కైనా ఎవరైనా చూడొచ్చా అంటే ఎవరైనా చూడొచ్చు. ఆ స్టేజ్ ఏదైతే ఉంటుందో అది దాటి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడొచ్చు. దెర్ ఇస్ నో వల్గారిటీ, అటువంటిది ఏమీ లేదు. అండ్ హ్యాపీగా ఫ్యామిలీ ఫ్రెండ్లీ సినిమానే, ఫ్యామిలీస్తో కూడా చూడొచ్చు. కాకపోతే కొంతవరకు ట్రాక్ తప్పిన ఫీలింగ్ అయితే ఉంటుంది, అదైతే క్లియర్. అండ్ ఓకే పర్లేదు అనిపిస్తుంది తప్పిస్తే దట్ ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ అయితే రాదు. సో అది పాయింట్. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3.4 out of 5. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లైక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్. ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు ఇద్దరం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాబు నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.